ఏమి ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్లో గెలుస్తుంది? దాదాపు ఒక 400 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాం. 420 400 అది 420 అనేటువంటి వాళ్ళంత చెత్త గ్యాంగ్ ఉంటుంది. ఇవాళ సినిమా ఆర్టిస్టులకు ఇచ్చే అవార్డును గద్దర్ అవార్డుగా పెట్టినటువంటి పరిస్థితి. గద్దర్ బొమ్మ లేదు దాని మీద. మరి ఇవాళ మీరు ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ నాయకులను ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో, అరెస్టుల వ్యవహారం, బ్లాక్మెయిలింగ్ చేస్తారో లేదు? కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యక్తి నాయకత్వం ఉండదు. అందస్త్రీ పాడినటువంటి పాటలో కొన్ని మార్పులు చెప్పిరట. చెప్పినప్పుడు చేయకుండా ఇది ఇట్లనే ఉంటుంది, దీన్ని చేస్తే చేద్దాం లేకపోతే లేదని అందస్త్రీ అన్నప్పుడు ఆయన ఆ పాటకు ఆయనకు అట్లా గౌరవం ఇచ్చి అట్లనే కంటిన్యూ చేసిండు తప్ప ఇంకో పాట స్వతహాగా రాయించి తీసుకొచ్చి పెట్టలేదు కేసీఆర్ అని చెప్పేసి వాళ్ళు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన పాటలో మార్పులు అంటే ఎవరికి అనుకూలంగా మార్పులు చేయాలి? దొరతనానికి అనుకూలంగా మార్పులు చేయాలా? తీసుకోరా, కేటీఆర్ కూర్చోబెడతావు, కేసీఆర్ కూర్చోబెడతావా? కూర్చోబెట్టి ఇద్దరం కూర్చుందాం. కోపం కాకుండా నేను కోపం కావట్లేదు అన్న. అంటే తెలంగాణ అంటే నాకు ప్రాణం అన్న. తెలంగాణ ఉద్యమం అంటే దానికోసం నా జీవితాన్ని పెట్టిన. కేసీఆర్ దాన్ని 13 ఎకరాల్లో నాకు విశాలమైనటువంటి బంగ్లా ఉండాలని కట్టుకున్నాడు. ఇప్పుడు ఉండలేడు కదా. అంటే కేసీఆర్ ఉంటేంది ఉండకుంటేంది అంత పెద్ద బంగ్లా కట్టాల్సిన అవసరమే ఉంది? తెలంగాణ ప్రైడ్ అన్న. ప్రైడ్ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు రేవంత్ రెడ్డికి అహం ఉందా లేదా చెప్పండి. నాకైతే కనబడలేదు. నాకు కనబడలేదు. మీ కళ్ళు మూసుకుపోయినా అనొచ్చా? నా కళ్ళు మూసుకుపోయినా ఎట్లా అంటావు? జూబ్లీ హిల్స్ ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలి? ఇవాళ బీఆర్ఎస్కి వేయడం వల్ల ఏ ప్రయోజనం ప్రజలకు లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడం వల్ల సన్నబియ్యం కట్టు, రేషన్ కట్టు, లేకపోతే మీకు పవర్ కట్టు, లేకపోతే ఇండ్లు రావు, లేకపోతే సన్నబియ్యం రావు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మొన్న అన్నారు కదా. ఎక్కడ అల్లే అట్లా ఇంటర్ప్రిట్ మీరు చేస్తే నేను చేయగలిగింది ఏం లేదు. ఒక్క నిమిషం అన్న. ఇవాళ బీఆర్ఎస్ కోటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వ సన్నబియ్యం రద్దు అవుతాయి. ఇవాళ బీఆర్ఎస్ వస్తే పేదోళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ షెడ్యూల్డ్ ట్రైబల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్. ముందుగా వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నారా? నేను హ్యాపీ ఉన్నారు? మీరెట్టున్నారు? రైట్, నేను కూడా హ్యాపీ ఉన్నా. జూబ్లీ హిల్స్లో స్ట్రైట్గా పాయింట్కి పోస్తున్నా. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా ఓడిపోతుందా? 100% గెలుస్తుంది. 100%. 100%. 100% గెలుస్తుంది. మంచి మెజార్టీతో గెలుస్తుంది. మంచి మెజార్టీతో. ఏమి ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్లో గెలుస్తుంది? ఏం చేసేదని కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్లో గెలుస్తుంది? మంచి ప్రశ్న అడిగిరన్న. అందరు అటు ఇటు దిప్పుతుంటారు. మీ లెక్క సూటి ఉండేటోళ్ళు అంటే నాకు ఇష్టం అన్న. మేము దాదాపు ఒక 400 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాం. 420 400 అది 420 అనేటోడు వాళ్ళంత చెత్త గ్యాంగ్ ఉంటుంది వాళ్ళకు. ప్రతి పార్టీ ఎన్నికల కంటే ముందు హామీ ఇస్తుంది. సామాజిక వర్గాల వారిగా హామీలు ఇచ్చినాం. మేము అందరికి ఇచ్చినాం. దాంట్లో యుద్ధ ప్రాతిపాదిక మీద చేయదలుచుకున్న పనులు, 5 సంవత్సరాల కాలంలో చేయదలుచుకున్న పనులు హామీలు ఇచ్చినాం. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాలు కాలే, ఇంకో 2 నెలలు బాకీ ఉంది. ఇంకో 2 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది. 22 నెలలు అయింది. 22 నెలల కాలంలో అంతకుముందు 10 సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంసాన్ని సరిచేస్తూ, అంతకుముందు జరిగిన విధ్వంసం ఏంటన్నా, ఒకటి ఎవరికి డెమోక్రటిక్ స్పేస్ లేని పరిస్థితి. మీడియా మాట్లాడలేదు, రాజకీయ నాయకులు మాట్లాడలేరు, సినిమా ఆర్టిస్టులు మాట్లాడలేడు, సామాన్యులు మాట్లాడలేడు, ప్రొటెక్ట్ చేయగలిగినటువంటి పరిస్థితి లేదు. మినిమం డెమోక్రటిక్ స్పేస్ లేదు. రైట్. ఆ రోజు ఎవ్వరు మాట్లాడకుండానే మీరు రోడ్డుకి ఎక్కిరు, యాత్రలు చేసిర్రు, ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిరా. ఎవడైతే రోడ్డుకి ఎక్కుతాడో, ఎవడైతే యాత్ర చేస్తాడో, ఎవడైతే ధర్నా చేస్తాడో, కేసుల పాలు కానోళ్ళు, బ్లాక్మెయిల్ కానోళ్ళు, ఆస్తులు రాయించుకోబడిన వాళ్ళు ఉంటే చెప్పు నాకు, ఇంక్లూడింగ్ మీడియా మిత్రులతో సహా. ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి యుద్ధ వాతావరణానికి, నియంతృత్వ వాతావరణానికి తెగించి కొట్లాడినాం కాబట్టి మేము అధికారంలోకి రాగలిగినాం. ప్రజలు మమ్మల్ని అమ్మిర్రు. ఎస్, వీళ్ళు స్పిరిట్ను ఎస్టాబ్లిష్ చేస్తారని. అందుకని మేము ఆ డెమోక్రటిక్ స్పేస్ని ఎస్టాబ్లిష్ చేసినాం. నంబర్ 1. ఇవాళ స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం ఉంది అన్న. నిన్నే అడుగుతున్నా, నువ్వు మామూలు కాల్ మాట్లాడుతున్నావా, వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నావా? ఇవాళ నీ ఫోన్ ఎవరన్నా వాచ్ చేస్తున్నారు, నా ఫోన్ రికార్డింగ్ అవుతుంది, నా మాటలు ఎవరో వింటున్నారు, నేను నా బిడ్డతో మాట్లాడినా, నా భార్యతో మాట్లాడినా, నా దోస్తుతో మాట్లాడినా, నా వాయిస్ను రికార్డ్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తారేమో అనే భయం ఇవాళ నీకుందా?
ఆ రోజు ఉండే ప్రతి మనిషికి. ఆ వాతావరణం నుంచి ప్రజాస్వామ్య వాతావరణాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది మేము ఇచ్చినటువంటి వాగ్దానం. ఈ వాగ్దానాన్ని నెంబర్ 1 నాకు మీరు అడిగిర్రు ఏం చేసిరో చెప్పమన్నారు. నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి, ఎక్కువ తీసుకొని నేను 2 నిమిషాల్లో ఒక ప్రజాస్వామ్య వాతావరణాన్ని ఏర్పాటు చేసినాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కోసం జరిగినటువంటి 60 సంవత్సరాల ఉద్యమము, ఆత్మగౌరవము, స్వయం పాలన ప్రధానమైనటువంటి అంశాలు. ఇవాళ తెలంగాణ ప్రైడ్, తెలంగాణ ఐడెంటిటీ 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత కూడా లేదు. తెలంగాణ ఆర్టిస్టులకు గుర్తింపు లేదు, తెలంగాణ మేధావులకు గుర్తింపు లేదు, తెలంగాణ ప్రైడే లేనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ సినిమా ఆర్టిస్టులకు ఇచ్చే అవార్డును గద్దర్ అవార్డుగా పెట్టినటువంటి పరిస్థితి. గద్దర్ బొమ్మ లేదు దాని మీద. గద్దర్ పేరు మీద ఉన్నది. గద్దర్ ఇస్ ద సింబల్ ఆఫ్ పీపుల్ అండ్ సింబల్ ఆఫ్ కల్చర్. ప్రజల సాంస్కృతిక జీవన విధానానికి సింబలే గద్దర్ ఈ రాష్ట్రంలో. ఇది ఎవరు చేయలేరన్న. జయ జయ తెలంగాణ పాట తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి చిన్న ప్రాక్టికల్ గా లాజిక్ మిస్ అయ్యారేమో. అంటే గద్దర్ మీరు మేము చేసినవి చెప్పినాక లోపాలు ఏమైనా ఉంటే చెప్పండి, వాటిని నెటసరి చేసుకుంటాం. నాకు అందుకనే 2 నిమిషాలు టైం అడిగిన. గద్దర్ అవార్డును ఎస్టాబ్లిష్ చేసి సినిమా అవార్డులకు ఇస్తున్నాం. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి పాట అందరం కేసీఆర్ గారు చెప్పారు. పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా, ప్రజా సంఘాలకు, కుల సంఘాలకు అతీతంగా జయ జయ తెలంగాణ పాటను మన రాష్ట్ర గీతంగా డిక్లేర్ చేసుకుందామని అనుకున్నాం. 10 సంవత్సరాల కాలంలో దానికి జీవో లేదు, దాన్ని రాష్ట్ర గీతంగా అంగీకరించలేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్ర గీతంగా అంగీకరించుకొని ఇవాళ స్కూళ్ళ నుంచి మొదలు పెడితే ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యక్రమాల్లో ఇవాళ జయ జయ జనగణమన ఎట్లయితే దేశానికి ఉందో జయ జయ తెలంగాణ ఇలా రాష్ట్రానికి ఏర్పడినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ ప్రైడ్ నిలబెట్టడం అంటారు దీన్ని. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చి ముందు నిలబెట్టడం అనేది. తెలంగాణ ఉద్యమంలో కోసం పనిచేసినటువంటి వాళ్ళు, త్యాగాలు చేసినటువంటి వాళ్ళు, పార్టీలకు సిద్ధాంతాలకు అతీతంగా ఇవాళ గుర్తించి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ గౌరవించేటటువంటి కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదలైనటువంటి పరిస్థితి. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక మొదలైంది. 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో మొదలు కాలేదన్న, ఇవాళ మొదలైంది. ఇది ఒకవైపు ఆత్మగౌరవం, రెండో వైపు ఆర్థిక వెసులుబాటు కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇవాళ సన్న బియ్యం ప్రతి ఇంటికి, ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి ఇంటికి అందుతున్నటువంటి పరిస్థితి. 200 యూనిట్ల కరెంట్ అందుతున్నటువంటి పరిస్థితి. ప్రతి మహిళ బస్సులో ప్రయాణం చేయడం వల్ల 1000 నుంచి 2000 రూపాయలు ప్రతి నెల వాళ్లకు ఇవాళ మిగులుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ దాంతోపాటు ప్రతి బాధితుడు ఎవరైతే ఆరోగ్యం పాడవుతుందో, అంతకుముందు 5 లక్షల లిమిట్ ఉంటే 10 లక్షల లిమిట్తో ఇవాళ వాళ్ళు పోయి ఆరోగ్యశ్రీ కింద ఆరోగ్యాన్ని బాగు చేసుకునేటటువంటి వెసులుబాటును కల్పించినటువంటి పరిస్థితి. ఇట్లా డెవలప్మెంట్కి సంబంధించి ప్రతి కాన్స్టిట్యున్సీలో కులాల మతాలకు అతీతంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళు ఒక్కొక్క దగ్గర 25 ఎకరాలతో మొదలు పెడుతున్నటువంటి పరిస్థితి, కన్స్ట్రక్షన్ మొదలైనటువంటి పరిస్థితి. అంటే ఒక రకమైనటువంటి రీగ్రూపింగ్ ఆఫ్ సొసైటీ జరిగేటటువంటి క్రమం, తెలంగాణ ప్రజలంతా ఒక్కటే అనేటటువంటి భావన తీసుకొచ్చేటటువంటి క్రమం. కాబట్టి ఒకవైపు డెవలప్మెంటు, రెండో వైపు ఆర్థిక వ్యవస్థను కంప్లీట్ విధ్వంసం చేసిపోయినరు. విడిగా అప్పులు ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు, ఎన్ని ఆస్తులు తాకట్టు పెట్టారో తెలియదు. వాటిని అన్నింటినీ సరి చేసుకుంటూ అధిక వడ్డీలకు తీసుకొచ్చిన వాటిని మళ్ళీ తక్కువ వడ్డీలకు రీగ్రూప్ చేసేటటువంటి పనిని మా ప్రభుత్వం వచ్చినాక చేస్తుంది. అందుకనే చాలా యాంగిల్స్లో ఇవాళ ఒక తెలంగాణను ఒక ప్రజాస్వామ్య రాష్ట్రంగా ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. 2 సంవత్సరాల కాలంలోనే ఇంత చేసినాము. మేము ఇంకా 3 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల టర్ములో ఇంకా 3 సంవత్సరాల కాలంలో ఇప్పటికే 70,000 ఉద్యోగాల్ని భర్తీ చేసినాం. మేము ఇచ్చినట్టుగా ప్రతి ప్రభుత్వ ఖాళీ ఉద్యోగాన్ని భర్తీ చేస్తాము. ఇవన్నీ కూడా ఇంకా మిగిలిన కాలంలో మిగతా ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ అమలు చేస్తాం. నేను చేసిన దాంట్లో 25% చెప్పాను. ఇంకా 25% నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, సమాధానం చెప్పండి. ఫస్ట్ మీరు తీసుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ తీసుకున్నారు. ఎస్ ఫోన్ ట్యాపింగ్ ఇప్పటికి కూడా నేను వాట్సాప్ కాలే వాడతా, వాట్సాప్ కాల్నే మాట్లాడతా. అఫ్ కోర్స్ చెప్తున్నా, మీరు కూడా అదే పరిస్థితి లేదా సెక్యూర్ గా మాట్లాడాలంటే అదే అన్న. ఇది ఇప్పుడు మీడియాలో చెప్పకపోయినా కూడా మీడియాలో కాదు, నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తా. ఒక్క నిమిషం, మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు? మీరు ఈ విషయంలో ఈ కాల్స్ ట్యాపింగ్ అవుతుంది, ఫోన్ ట్యాపింగ్లు అవుతున్నాయి అని అన్నారు కదా, దీంట్లో ఎవరైతే మీరు నింద మోపిరో వాళ్ళని అరెస్ట్ చేసిరా? మంచి ప్రశ్న అడిగిరా అన్న. అరెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి సాక్ష్యాలు, ఆధారాలు, దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీలు డిపార్ట్మెంట్ చేస్తారు. పొలిటికల్గా ఎన్నేళ్ళు చేస్తారు అంటే సంవత్సరం పడుతుంది, 2 సంవత్సరాలు పడుతుంది, 3 సంవత్సరాలు పడుతుంది. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు అన్న. ఒకవేళ అది జరిగి ఉంటే ఇంటర్నల్ గా సెటిల్మెంట్ అన్న జరిగి ఉండాలి, లేకపోతే దాన్ని సైడ్ తోవనన్నా పట్టించుండాలి. నేను అది ఒప్పుకోను. ఎందుకు అంటే సంబంధిత ఏజెన్సీలు దీని మీద చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. దీనికి పాల్పడ్డటువంటి వ్యక్తి విదేశాల్లోకి పారిపోతే కేంద్ర ప్రభుత్వం సాయం లేకుండా ఆయన తీసుకురాలేము.
కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సహాయ నిరాకరణ చేసినటువంటి సందర్భంలో ఎంతో ఒత్తిడి తీసుకొచ్చి ఆయన కూడా తీసుకొచ్చి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అది అరెస్ట్ కావాలి, తేలాలి. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు ముంగడ పెట్టాక కదా సంబంధిత ఏజీలు ఆరోపణలు ఎందుకు చేసిరు మరి? అరే ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆరోపణలు చేసినాయి, ఆరోపణలు ఉన్నాయి వచ్చినాయి కాబట్టి ఇవాళ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అంటే అన్న నువ్వు చెప్పేటటువంటి నేను చెప్పేటటువంటి ఆధారం, అదే విధంగా కోర్టుకు కావాల్సినటువంటి ఆధారం, దాన్ని సేకరించేటటువంటి బాధ్యత సంబంధిత ఏజెన్సీలు చేస్తున్నాయి అంటున్నాయి. అందుకనే అది చేసి పెట్టకపోతే 5 సంవత్సరాల లోపు నువ్వు నన్ను ప్రశ్నించు. వీఆర్ ఇన్ ట్రాక్, ఆ రూట్లో ఉన్నావా లేదా అనేది ప్రశ్న. ఇప్పుడు మన మార్గం మనం మొదట అడుగు. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, లేకపోతే ఫార్ములా ఈ రేసు, లేకపోతే ఇవన్నీ కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడే తెరపైకి తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అనిపిస్తుంది. సింపుల్. అంటే అది మీకు అనిపించడంలో తప్పేం లేదు, అది మీ అభిప్రాయం. మీకేందంటే ఇన్స్టెంట్ జడ్జిమెంట్ మీద మీరు ఆధారపడి ఆలోచిస్తున్నారు. మీరు రాజ్యాంగబద్ధమైనటువంటి జడ్జిమెంటు, రాజ్యాంగబద్ధమైనటువంటి ఏజెన్సీల ఇన్వెస్టిగేషన్ జరిగే పద్ధతి మీద అవగాహన లేకుండా ఉండాలి, లేదా అవగాహన ఉన్నా కూడా నాకు వెంటనే న్యాయం కావాలనేటటువంటి ఇన్స్టెంట్ జడ్జిమెంట్ కన్నా మీరు ఆలోచించి ఉండాలి. కానీ ఏజెన్సీలను పనిచేసేటటువంటి ఏజెన్సీలు, ఇప్పుడు నేను ఉన్నావు, నువ్వు గంటలో చేసే పని నాకు ఒక రోజు పట్టవచ్చు, ఒకరు 2 రోజులు చేసే పని ఇంకో అర్ధ గంటలో చేయొచ్చు. అందుకనే ఏజెన్సీల చేసే పనిని, ఏజెన్సీల మీద నమ్మకం లేకపోవడం వల్ల మాట్లాడడం వేరు, ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం వేరు. అంటే మీకు వెసులుబాటుగా రాజ్యాంగాన్ని మలుచుకోవడంలో మీరు ఎంత తిట్టు నేను ఇప్పుడు చెప్తా. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మైనార్టీల ఓట్లను చేజిక్కించుకోవడం కోసం, ఓటు బ్యాంకింగ్ పెరిగేటట్టు చేసుకోవడం కోసం అజారుద్దీన్కు ఎమ్మెల్యే లేకుండా, ఎమ్మెల్సీ లేకుండా, చట్టసభలో మెంబర్ కాకుండా మీరు మంత్రి చేసుకుంటారు. ఇక్కడనే మీకు చట్టాలు అడ్డొస్తాయి, లా అడ్డొస్తుంది, మీకు లా అడ్డొచ్చింది, లా పని నడుస్తుంది కదా. ఒక వ్యక్తికి ముఖ్యమంత్రి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కావాల్సినటువంటి వెసులుబాటు వారం రోజులు నిర్ణయం తీసుకొని 300 రోజులు చర్చ చేసి చేయాల్సినటువంటి కాదు, దానికోసం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఒక మంత్రివర్గ ప్రమాణ స్వీకారాన్ని ఒక కేసు ఇన్వెస్టిగేషన్ ఈక్వల్ చేసి మాట్లాడతారా మీరు? ఒక ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి ప్రక్రియకు ఒక వ్యక్తిని మంత్రివర్గంలో స్థానంలో కల్పించడం కోసం తీసుకోవడానికి 2 ఒక్కటైతాయా? రైట్. మీరు గతంలో మాట్లాడతారన్నా మీరు కూడా, నాకు అర్థం కాదు. మాట్లాడారు కదా గతంలో బ్లాక్ మెయిలింగ్ గురైనోళ్ళు కొట్లాడి రోడ్ల మీదకి ఎక్కిన వాళ్ళమే ఇలా కాంగ్రెస్ పార్టీని సాధించమన్నారు కదా. మరి ఇవాళ మీరు ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ నాయకులను ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో, అరెస్ట్ల వ్యవహారం బ్లాక్మెయిలింగ్ చేస్తారో లేదా? అరే మళ్ళీ అదే మాట్లాడతాను. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యక్తి నాయకత్వం ఉండదు. ఈ కాంగ్రెస్ పార్టీలో మల్టీ డైమెన్షన్ లీడర్షిప్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ఒక ప్రజాస్వామ్య వాతావరణం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే బెల్లయ్య నాయక్ లాంటి వ్యక్తులలో ఉంటుందని అంటే నేను నమ్ముతా, కానీ అందరిలో ఉంటుంది. ఆ పెరామీటర్ కాంగ్రెస్ పార్టీ పెరామీటర్. ఆ పెరామీటర్ దాటి ఎవడన్నా వ్యక్తిగతంగా బయటికి పోతే దానికి సంబంధించినటువంటి యాక్షన్స్ కూడా ఉంటాయి. అన్న మీరు ఏది అడిగినా నిజాలు చెప్తారు ఖచ్చితంగా. ఒప్పుకుంటారు, ఒప్పుకుంటారు. నేను మిమ్మల్ని స్పెసిఫైడ్ ఒక 2-3 డేస్ నుంచి ఫాలో అప్ చేసి మరీ ఇంటర్వ్యూకి పిలిపించిన. నేను ఉన్నది చెప్తానే, నాకేం పోయేది ఉంది. నేను ప్రజల పక్షం ఉండటోని, నా ప్రభుత్వం తప్పు చేసిందనుకో, తప్పు చేసిందని చెప్తా. దాంట్లో ఏం మొహమాటం లేదు. ఇప్పుడు తేలకుండానే ఇది డైవర్ట్ అయ్యింది, ఇది స్లో డౌన్ అవుతుంది అనేటటువంటి ఒపీనియన్ మీరు కలిగి ఉన్నారు. నేను పూర్తిగా నమ్ముతున్నా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యులు తేలుస్తారు, అరెస్ట్ చేస్తారు. చేయకపోతే, నేను మళ్ళీ చెప్తున్నా, చేయకపోతే నీకంటే ముందు నేనే ప్రొటెక్ట్ చేస్తా. కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి మీద ప్రొటెక్ట్ చేస్తా. అందులో ఏం కన్ఫ్యూజన్ లేదు. రైట్. అందులో ఏం కన్ఫ్యూజన్ లేదు. నేనే కాదు, మా ముఖ్యమంత్రి తప్పు చేస్తే కూడా మాట్లాడే అవకాశం మా పార్టీలోనే ఉన్నది. మా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తప్పు చేసినా మాట్లాడే అవకాశం మా పార్టీలోనే ఉంటది. మీ ముఖ్యమంత్రి తప్పు చేస్తే మీరు తిరుగుబాటు చేస్తారా? మీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తారు. ఆల్ ది బెస్ట్ అన్న. ఎందుకు అట్లా అంటున్నారు? ఆ విషయం మా ముఖ్యమంత్రికి కూడా తెలుసు. అది అన్న నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, నేనేమంటలేను. దాని తర్వాత మీరు మాట్లాడింది ఏంటంటే పాట విషయం మాట్లాడుకోవచ్చు. జై జై హే తెలంగాణ పాట విషయం. నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్, నేను కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అడిగినా, ఏమండి కాంగ్రెస్ పార్టీలు చేసిరు దాన్ని సమర్థించాలి కానీ మీరు తప్పు పెడుతున్నారు ఏంటి అంటే, అందస్త్రీ పాడినటువంటి పాటలో కొన్ని మార్పులు చెప్పినప్పుడు చేయకుండా ఇది ఇట్లనే ఉంటుంది, దీన్ని చేద్దాం లేకపోతే లేదని అందస్త్రీ అన్నప్పుడు ఆ పాటకు ఆయనకు అట్లా గౌరవించి అట్లనే కంటిన్యూ చేసిండు తప్ప ఇంకో పాట స్వతహాగా రాయించి తీసుకొచ్చి పెట్టలేదు కేసీఆర్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అది చెప్పేటోళ్లకు సిగ్గుశరం ఉండాలంట. నేను అట్లా చెప్పేటోళ్లకు సిగ్గుశరం ఉండాలి. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన పాటలో మార్పులు అంటే ఎవరికి అనుకూలంగా మార్పులు చేయాలి? దొరతనానికి అనుకూలంగా మార్పులు చేయాలా? దేనికోసం మార్పులు చేయాలనుకున్నారు? నేను అదే అంటున్నాను. తెలంగాణ ఏం మార్పులు చేయలే. ఆయన ఏదైతే రాసిండో ఎందుకు చేయలేదు సమాధానం చెప్పమంటే అది మార్చమన్నాం, ఇది ట్యూన్ చేయమన్నాం, ఇది కాదు కదా సమస్య. ఒక దళిత బిడ్డ రాసిండు అనేటటువంటి ఏకైక భావజాలంతో దాన్ని చేయలే. నేను అంటున్నా, నేను ఓపెన్ గా అంటున్నా, దురహంకారంతో చేయలేదు, అది అగ్రకుల అహంకారంతో చేయలే. ఆ పాటను
దళితుడనే అందశ్రీ రాసిండు కాబట్టి దాన్ని చేయలే. నేను రాసిస్తా ఇది. చలో తీసుకోరా, కేటీఆర్ కూర్చోబెడతావా, కేసీఆర్ కూర్చోబెడతావా? కూర్చోబెట్టి ఇద్దరం కూర్చుందాం. నేను ప్రూవ్ చేస్తా ఇది. నేను ప్రూవ్ చేస్తా అంటున్నా. ఇదే అందశ్రీతో వాళ్ళు ఏం మాట్లాడారు, ఎట్లా అవమానం చేసిండ్రు, ఎట్లా కనీసం దగ్గరికి రానియలే, గద్దరింటి ముంగడ పోతే ఎట్లా కూర్చోబెట్టిండ్రు, వాళ్ళు ఎట్లా అరాచకాలు చేసిండ్రో మీరు చెప్తే గుండెలు తరిగిపోతాయి. ఒక్క నిమిషం అన్న, మీరు కోపం కాకుండా. నేను కోపం కావట్లేదు అన్న. అంటే తెలంగాణ అంటే నాకు ప్రాణం అన్న. తెలంగాణ ఉద్యమం అంటే దానికోసం నా జీవితాన్ని పెట్టిన, నా ఉద్యోగానికి రాజీనామా చేసిన, పైన నటించేటోళ్ళు చాలామంది నటించారు. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం రావడానికి కారకులం మేము. దానికోసం ఎటువంటి ఎత్తుగడలో మాకు తెలుసు. తెర వెనుక ఏం జరిగినాయో చాలామందికి తెలియవు. ఇంకా నా దాంట్లో చాలా ఉన్నాయి విషయాలు. సందర్భం వచ్చినప్పుడు చెప్తా. ఎవరెవరు పదవులు తీసుకొని ఎట్లా ద్రోహం చేసిండ్రు, ఇక్కడి నుంచి కేంద్రం దాకా కూర్చొని అన్ని పార్టీల నాయకులు ఉన్నారు దాంట్లో. ఎవడి పాత్ర ఏందో నాకు తెలుసు. నేను సాక్ష్యంని కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, లేరనేది చెప్తా. ఆ రోజు చెప్పలేదా ఓపెన్గా? ఎవరెవరు ఏ రకంగా ద్రోహం చేసిర్రు తెలంగాణను, ఎవరెవరు ఎట్లా ముంచిండ్రు, రాష్ట్రం రానియకుండా కేసీఆర్ ఎట్లా అడ్డుకునే ప్రయత్నాలు చేసిండు, ఇవన్నీ తెలుసు నాకు. నేను సాక్షిని. అందుకనే తెలంగాణకు గెలకడం అంటే, తెలంగాణ విషయానికి పోతే అందరి బండారాలు బయటపడతాయి. అయితే ఒక లక్ష్యాన్ని అచీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెనక పోయి తెవ్వకూడదు అనేటటువంటి ఏకైక ఉద్దేశంతో ఉంటున్నాయి. అందుకనే ఇప్పటికి వచ్చినటువంటి తెలంగాణ చరిత్ర వేరు. మళ్ళీ చెప్తున్నా, ఇప్పటికి వచ్చిన తెలంగాణ ప్రకాశన రాసింది, మిగతా వాళ్ళు రాసిన తెలంగాణ పుస్తకాలు చరిత్ర అంతా కూడా 25%. ఇంకా 75% చేసినటువంటి కుట్రలు, కుతంత్రాలు, వాస్తవాలు ఇంకో యాంగిల్లో ఉన్నాయి. అలా ఎస్ అంటే నేను కొన్ని సమాజ శ్రేయస్సు రీత్యా కొన్ని నిజాలు తెలిపినప్పటికీ గుండెలో దాచుకోవాల్సి వస్తుంది. మనం భారత రాజ్యాంగం మీద అధికారంలోకి పోయినప్పుడు ప్రమాణం చేస్తాం. ఏమని? మంత్రివర్గంలో స్థానం తీసుకున్నా, ఎమ్మెల్యేలు ఎంపీలుగా బాధ్యత తీసుకున్నా, కొన్ని తెలియవచ్చిన వాస్తవాలు దేశ భద్రత రీత్యా, దేశ ప్రయోజనాల రీత్యా, ప్రజా ప్రయోజనాల రీత్యా ఎవరికి తెలియపరచమని వాగ్దానం చేస్తారు. ఇట్లాగే ప్రజా ఉద్యమాల్లో పనిచేసేటటువంటి వాళ్ళకు కూడా కొన్ని వాస్తవాలు తెలిసినప్పటికీ ఎందుకు మాట్లాడడం మేమంటే, బ్రాడర్ సెన్స్ ఆఫ్ పీపుల్ బెనిఫిట్ అనేటటువంటిది ఇంపార్టెంట్. ప్రజల ప్రయోజనం నెరవేరనప్పుడు ఖచ్చితంగా వాటికి బయట తీసుకెళ్ళాలి. ప్రజల ప్రయోజనమే సెంటర్ పాయింట్ అందులో. అండ్ ఇందాక మీరు దళిత వివక్షత గురించి మాట్లాడారు. కావాలని చెప్పేసి దళితుడు రాసినటువంటి అందశ్రీ పాటను కావాలనే ప్రాచురణ చేయలేదు అని చెప్పేసి మీరు మాట్లాడారు కదా. ఇప్పుడు ప్రగతి భవన్ అనేది ఖచ్చితంగా అంటే ప్రజాభవన్ అనేది దాంట్లో ఉండవలసిందే ముఖ్యమంత్రి కార్యాలయం లాగా తను మెయింటైన్ చేసి ఉండాలి. గతంలో కూడా తాను రాజశేఖర రెడ్డి కావచ్చు, లేకపోతే కేసీఆర్ కావచ్చు, ఎవరైనా కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు తను అక్కడ ఉండకుండా కావాలని తన సొంతింటికి పోయి ఇక్కడ దళితులైనటువంటి ఉప ముఖ్యమంత్రి మాట్లాడనియకపోతే ఏమన్నా నా ప్రశ్న ఇప్పుడు దళితులను కావాలని పెట్టినా, నువ్వు ఉన్న దొరున్న చోట్ల నేను కావాలని దళితులను పెట్టినా ఇది నీ స్థాయి అని చెప్పేసి కించపరచడానికే కావాలని దళిత ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయిన బట్టిని అదే విధంగా సీతక్కను పెట్టిండు రేవంత్ రెడ్డి అనేది ప్రచారణ జరుగుతుంది. ఇది అవాస్తవం. రేవంత్ రెడ్డి గారు ఉండాలి కదా కార్యాలయంలో. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఉండలేదంటే తనకి ఇల్లు ఉన్నది. వాళ్ళిద్దరే కేసీఆర్కి ఇల్లు లేకుండా అది కేసీఆర్ ఇష్టం. అదేంటంటే వ్యక్తిగతమైనటువంటి ఇష్టం. మళ్ళీ అది ముఖ్యమంత్రి ఇల్లు కాదు. మళ్ళీ చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి గారు సీఎం క్యాంప్ ఆఫీస్ కింద కట్టిండు. తర్వాత తనకి ఇష్టం ఉండి ఆడ ఇల్లుగా పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రి కూడా ఒక ఇల్లు పెట్టుకోవాలి కాబట్టి అది ఇట్స్ డిపెండ్ టోటల్లీ ఆన్ దట్ పర్సన్. ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. కేసీఆర్ దాన్ని 13 ఎకరాల్లో నాకు విశాలమైనటువంటి బంగ్లా ఉండాలని కట్టుకున్నాడు. అది ఒక రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం. దాన్ని దుర్వినియోగం చేయడం అంటారు. అంటే కేసీఆర్ ఉంటేంది ఉండకుంటేంది అంత పెద్ద బంగ్లా కట్టాల్సిన అవసరమే ఉంది? ఏ ప్రయోజనాల కోసం కట్టిండు? తెలంగాణ జనానికి ఏం మేలైంది దాని ఏం ప్రైడ్ అంటే ఏంది? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం పెడగం పడియా తెలంగాణ రూలించేటోడు ఒక రాజు లెక్క కనబడ్డం ప్రైడ్ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవల ప్రైడు? ప్రజల ప్రైడా, నాయకుల ప్రైడా? ఎవల ప్రైడు? దేనికోసం ప్రైడు? అంటే ప్రజల సంస్కృతిని, ప్రజల ఆలోచన దృక్పథాన్ని ముందు పెట్టడం దాని ప్రైడ్ అంటారు. ఒక వ్యక్తి అహంభావాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం, అహంకారాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం, తన మానసిక స్థితిని ఏదేది రాజుల మానసిక ప్రదర్శించుకోవడం ప్రైడ్ అన్నారు. దాన్ని సింపుల్ లాజిక్ సీతక్క జీవిత కాలం నేను ఇల్లనే ఉంటా, ఇల్లనే బతుకుతా, అనుకున్నాడు ఆయన. ఆయన అట్టే అనుకున్నాడు. బెల్లనాయక్ పిలిచి చెప్పిండా
ఆయనే అనుకున్నాడు, నేను అనడం కాదన్నమాట. నీకెట్లా తెలుస్తుందన్న? అరే ఆయన వాళ్ళు ఇప్పుడు నువ్వు నీ చుట్టూన్నారు అంటున్నావు కదా ఆ దోస్తులు, ఆ టీఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళు, లేకుంటే నువ్వు వాడికి పోయినప్పుడు చెప్పిన వాళ్ళు ఏమంటారు వాళ్ళని అడుగు చెప్తారు. ఆయన నేను జీవించినంత కాలం నేనే ఉంటా అనేటటువంటి అహంభావంతో పోయిండు. ప్రజలు కొడితే పాతాళంలో పడ్డారు, ఫామ్ హౌస్ బయటకు వస్తలేడు ఈరోజు. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం అనే భావన నుంచి అధికారంలోకి వచ్చినాక చాలామంది ఏమవుతుంది క్రాంతి అంటే, నేను చాలామందిని చూస్తుంటా, చాలా పెద్ద పెద్దోళ్ళను, ఇవాళ పేర్లు చెప్పొద్దు కానీ అధికారంలో ఒక 2 టర్ములు ఉంటాయి. అసలు ఈ ప్రజలు ఏంది, మేం కదా అసలు వ్యవస్థను నడిపిస్తున్నది, మేం కదా మొత్తం అనేటటువంటి భావంలోకి వెళ్ళిపోతుంది. ఉంటుంది అట్లా చాలామందికి ఉంటుంది. నువ్వు దగ్గరికి వెళ్ళిపోయి చూడు, పర్సనల్గా కూర్చో తెలుస్తుంది. చాలామంది దగ్గర ఉంటుంది. కానీ వాళ్ళెవ్వరికి అరే ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు 5 సంవత్సరాలకు ఒకసారి మనకి నచ్చిన ఎమ్మెల్యేని ఎంపీని ఎన్నుకుంటారు, మనం వాళ్ళకు సేవ చేసే సర్వీస్ ఓరియంటెడ్తో సేవ చేసే వ్యక్తులం మాత్రమే. రాజకీయం అంటేది సేవారంగం అనేటటువంటి భావన ఈ తరీకా రేవంత్ రెడ్డి దగ్గర ఉండదంటారా? అందరి దగ్గర ఉండాలి, ఉండకుంటే ఎవడానికి అర్థమైపోతాడు. రేవంత్ రెడ్డి దగ్గర ఉంది, నేను చూసిన. ఎందుకు చూసినా అంటే నేను రేవంత్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ ఇయ్యంగానే అందరికంటే ముందు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు నేను అతనికి దయాకరం ఉన్నాను, తెలుసు కదా నీకు. మాకేందంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ నిర్మాణం ప్రకారం ఎవరైతే బాధ్యత తీసుకుంటారో వాళ్ళని బలోపేతం చేయడం మన ఎజెండా. ఆ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేయాలి. పార్టీలు ఏమి ఇస్తాయి, అవకాశం ఇస్తాయి. ఆ అవకాశం ప్రకారం దాని సిద్ధాంతం ప్రకారం మనం పనిచేసుకున్నప్పుడు ముందుకు పోతాం. కానీ ప్రజలకు సేవ చేయడం వదిలిపెట్టి దాని సిద్ధాంతాన్ని వదిలిపెట్టి వ్యక్తి తన అహంభావంతో పోతే ఎవరైనా దెబ్బతింటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అహం ఉందా లేదా చెప్పండి? నాకైతే కనబడలే. నాకు కనబడలే. అంటే మీ కళ్ళు మూసుకుపోయినాయి అనొచ్చా? అంటే నేను కలిసిన కాడికి నా కళ్ళు మూసుకుపోయినా ఎట్లా అంటావు? నేను నీకు చూస్తున్నా, నన్ను నువ్వు చూస్తున్నావు కదా, నా అనాలిసిస్లో తప్పు ఉండదు. ఉంటే ఈ తప్పు ఉన్నదని చెప్పు. నేను రేవంత్ రెడ్డిని చూసినటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెగ్యులర్గా కలవడానికి కుదరతలేదు. ఆయన ఎన్నికల కంటే ముందు ఆయనకు కూడా ప్రోటోకాల్ సిస్టము అవన్నీ ఉంటాయి. కానీ అహంభావంతో రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తే వేరే తీరుగా ఉంటుంది. ఇవన్నీ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేసీఆర్ లెక్క కూడా మనం వేసే అడిగే నీ మెదడులో ఏమున్నదో చెప్తుంది. మాటలు వేరు, చాతలు వేరు. రేవంత్ రెడ్డి చాతలు పేదలకు ఉపయోగపడే చాతలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏది హైదరాబాద్లో హైడ్రా తెచ్చి ఆగమనం చేసి అందరి హైడ్రా రాకపోతే ఇవాళ హైదరాబాద్ లాస్ట్ టైం ఎన్నిసార్లు మునిగింది, ఈసారి ఎన్నిసార్లు మునిగింది నాకు చెప్పు ఒకసారి. నువ్వు చెప్తున్నావు హైడ్రా రాకపోతే పేదోళ్ళ ఏ పేదోళ్ళ ఇళ్ళ గుల కొట్టినరు? ఏం మాట్లాడతారు మీరు? నాకు అర్థం కాక అడుగుతా. తిరుపతి రెడ్డి అరే తిరుపతి రెడ్డి కులగొట్టమని అడగబ్బా. అది అదే కాదు, తిరుపతి రెడ్డి ఉంటున్న కాలనీ మొత్తం కులగొట్టమని అడుగు. అదే చేయకపోతే హైడ్రా తప్పని ఎట్లా అంటావు నువ్వు? హైడ్రా అనేటటువంటి ఒక యంత్రాంగాన్ని తీసుకొచ్చి చెరువులు కబ్జా పెట్టినటువంటి వాళ్ళను, చెరువుల నుంచి నాలాలను కబ్జా పెట్టినటువంటి వాళ్ళను, రూట్లను క్రియేట్ చేయడం వల్ల కదా ఇలా హైదరాబాద్ ఎన్ని వర్షాలు పడకుండా పడ్డా కానీ మునగకుంటున్నటువంటి పరిస్థితి. అది కనబడతలేదు మనకు, మంచి పని కనబడదు మనకు. ఏదైనా ఒకటి జరగదు ఉంటే అది కనబడుతుంది మనకు. ఇప్పుడు నేను అంటున్నా, మీ పెరామీటరు విశాలమైనటువంటి ప్రజా ప్రయోజనాలా లేకుంటే వేరే రాజకీయ ప్రయోజనాలా, వ్యక్తి ప్రయోజనాలా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. నా ఎజెండా విశాలమైనటువంటి ప్రజా ప్రయోజనం అయినప్పుడు ప్రతి సంస్థ చేస్తున్న దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి పని ఎక్కువ జరిగిందా, చెడు పని ఎక్కువ జరిగిందా అని ఆలోచిస్తాను నేను. మంచి పని ఎక్కువ జరిగినప్పుడు దాన్ని నేను సమర్థిస్తా. హైడ్రా రావడం వల్ల, మళ్ళీ చెప్తున్నా నీకు, హైడ్రా రావడం వల్ల హైదరాబాద్ ఇవాళ చాలా దిక్కులలో మునగకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో జరిగినటువంటి విచ్చలవిడిగా భూముల కబ్జాలు, విచ్చలవిడిగా ఎత్తుకుపోవడాలు, ప్రభుత్వం నాకైతే దృష్టిలో లేదు. ఎవరైనా ఉంటే తీసుకురా, పోయి కొట్లాడదాం, ఇద్దరం పోయి కంప్లైంట్ ఇద్దాం ముఖ్యమంత్రి దగ్గరికి పోదాం. తెలుగు మాట్లాడతారు, నేను తెలుగే మాట్లాడతాను, పోదాం అంటున్నా. ఐఎమ్ రెడీ టు కమ్ విత్ యూ. మోమాట లేదు, నీ కెమెరా తీసుకొని రా, ఇద్దరం పోదాం. ఎక్కడన్నా జరిగి ఉంటే ఇగో ఇది చేసి ఉంటే చేయండి అని. అంటే ఇది ప్యూరిఫైడ్గా 100% అంత శిలా సాదృశ్యంతో ఉంటుందని నేను అనను. కానీ ఇష్టం వచ్చినట్టు కబ్జాలు చేయడం, బెదిరియడం, ప్రైవేట్ ఆస్తులు రాసుకోవడం, నువ్వు చెప్తే ఆశ్చర్యపోతావు. నా దోస్తున్న ఒక అతను, నా ఫ్రెండ్, 30 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ చేసి సంపాదించుకున్నాడు. ఆయనకు 200 కోట్ల ఆస్తి. ఏసీపీలు డీసీపీలు తీసుకుపోయి భార్యను ఒక దిక్కు, బిడ్డను ఒక దిక్కు, కొడుకును ఒక దిక్కు కార్లలో కూర్చోబెట్టి బెదిరించి ఆస్తులు అని రాయించుకున్నారు. ఇంత దుర్మార్గం ఇవాళ ఇంక్వైరీ జరుగుతుంది. ఒక్కరిద్దరు కాదు, ఇట్లా 100 మందిని. ఇది కదా ప్రభుత్వం చేసినటువంటి అరాచకం. ఇప్పుడు అది నీకు అది రెక్టిఫై చేస్తున్నటువంటి పరిస్థితి ఉందే. కొంతమంది ఆఫీసర్లు మళ్ళీ చెప్తున్నాను, ఎటువంటి స్ట్రిక్ట్ ఆఫీసర్లు అనేసిండు రేవంత్ రెడ్డి అంటే నిజంగా నాకు గౌరవం అనిపిస్తుంది. అది అంటే ప్రజలకు ఉపయోగపడాలి, రాజ్యాంగం ప్రకారం పనిచేయడం ఎజెండా. అది జరగలేదనుకో, చేస్తున్నటువంటి కాళ్ళకు దుమ్మంటుకుంటూ ఉంటుంది. ఎక్కడైనా తప్పులు జరిగినాయనుకో, తప్పులు జరిగినాయని తెలిస్తే రెక్టిఫై చేసుకుంటారు. చేసుకోకుంటే నువ్వు నేను ఉన్నాం కదా చెప్పనీకి. ఇప్పుడు ఆర్టీసీ గురించి మాట్లాడారు, మహిళలకు ఉచిత బస్సు అని చెప్పేసి మాట్లాడారు కదా. ఓకే, బాగుంది, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు, బాగుంది. కానీ ఇప్పుడు ఆర్టీసీ ఆస్తులను అమ్మకం పెట్టేందుకు సజ్జనర్ ఎండీగా ఉంటే ఆయన తీసి మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్లో వేసి ఇప్పుడు ఆ ఆస్తులను ఏమో కథం పట్టిద్దామని చూస్తారట. ఏమైనా నోటిఫికేషన్ వచ్చింది అట్లాంటిది? అరే 96 బస్ డిపోలు ఉంటే బస్ డిపోల స్థలాలను తీసుకుపోయి పెట్రోల్ బంకులకు కిరాయి ఇచ్చుకుంటే, సంతోష్ దగ్గర ఉండి ఆయన బంధువులతో పెట్రోల్ బంకులు పెట్టుకుంటే ఒక్క మీడియా మాట్లాడలే, ఒక జర్నలిస్ట్ మాట్లాడలే, నువ్వు నేను తప్ప కొట్లాడినాం తప్ప.
అమ్ముకున్నారు ఒక దిక్కు, దాన్ని కాపాడే పని చేస్తున్నావు ఇవాళ. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే కేసీఆర్ ఏం చేసిండు? కార్మిక సంఘాలను రద్దు చేసిండు కదా, దగ్గరికి రానిచ్చిండా? బస్సు డిపోకి ఒకరిని ఇద్దరిని ఎంప్లాయీలు పిలిపించి ఆయన ఈ సీఎం ఇంటికాడ మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి భోజనాలు పెట్టి ఎలా కొట్టిండు, ఇక్కడ సంఘాలు ఉండవు గింగాలు ఉండవు అని. అది కదా నియంతృత్వం అంటే. ఇవాళ ఆర్టీసీ మహిళా గ్రూపులు బస్సులు కొని ఆర్టీసీ కిరాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విధానం. పావలా వడ్డీతో ఏదైతే గతంలో తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఉందో దాన్ని మళ్ళీ రిస్టోర్ చేయడం వల్ల ఆర్టీసీ కార్మికులు ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చి కండక్టర్లు డ్రైవర్లు ఇవాళ రిక్రూట్మెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్టీసీ ఇవాళ లాభాల్లోకి పోయి దాంట్లో పనిచేస్తున్నటువంటి 20,000 మంది కార్మికులు ఇవాళ వాళ్ళ జీవనాన్ని గడిపేటటువంటి పరిస్థితి వచ్చింది. మీరు అడగండి, అంతకుముందు ఒక మెకానిక్, నేను కలవకుర్తి డిపోకి పోయిన ధర్నా జరుగుతుంటే లోపల నా దోస్తుంటే కలవనికి ధర్నా తర్వాత పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఒక్క నిమిషం బయటికి పోయినా దాని కారణంగా చూసే సస్పెండ్ చేసేది అప్పుడు. అంటే అంత నియంతృత్వం నడిచింది. అంటే కనీసం ఒక బయటికి గేటు ముంగడ ఛాయ్ తాగానికి కూడా పోనటువంటి పరిస్థితిలో పెట్టిండ్రు. ఇది నా దోస్తు ఒక కార్మికుడు, అందుకు ఒక మెకానిక్ చెప్పినటువంటి మాట. కానీ ఇవాళ ఎంత డెమోక్రాటిక్ స్పేస్ ఉంది. ఒక దోస్తు చెప్తే అంత డిపార్ట్మెంట్ మొత్తం అరే వాళ్ళ డిపోలో జరుగుతున్నది. 8 మంది సస్పెండ్ చేసిరు. అప్పటికే 8 మంది సస్పెండ్ చేసిర్రు. ఒక్క నిమిషం కూడా బయటికి పోవడానికి వీలేదని ఆర్టీసీ ఆస్తుల్ని అమ్ముతారు, ఆర్టీసీని కుదోబెడతారు, ఆర్టీసీని లేకుండా చేద్దామని చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. మేమైతే అదే లేదు, మీరు చెప్పింది అటువంటి అనుమానాలు లేవు, అటువంటి ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. అది ప్రభుత్వ రంగ సంస్థ, అది బలోపేతం కావాలి, ప్రజలకు ఉపయోగపడాలి, తద్వారా ఆర్టీసీ మరింత మందికి ఉద్యోగాలు కల్పించాలి, అది ఒక మర్రి చెట్టులకి ఎదగాలనేది మా కోరిక. రైట్. అప్పుల విషయం మాట్లాడారు. అప్పులు గత ప్రభుత్వం చేసింది, ఇప్పుడు మీ ప్రభుత్వం అంతకు మించి అప్పులు చేస్తూ ఉంది. దీనికి తగిన కారణం ఏంది అసలు? అన్న 2 రకాలు ఉంటుంది. వ్యవస్థను గాడిలో పెట్టేటటువంటి పని విధానం అంటారు దీన్ని. మేము కట్టినటువంటి అప్పులు ఎంత కట్టినామో కూడా చెప్పాలి కదా మరి మీరు. ఇప్పుడు సిస్టమ్ను నడిపించుకుంటూ మెల్లమెల్లగా యుద్ధంలో వెనక్కి రావడం కూడా రిట్రీట్ అంటారు అన్నట్టు. రిట్రీట్ రావడం కూడా ఒక పద్ధతి ప్రకారం రావాల్సి వస్తుంది. కేసీఆర్ ఎట్లా చేసిండంటే కంప్లీట్ దాన్ని విధ్వంసం చేసిండు. దాన్ని రిట్రీట్లోకి తీసుకొస్తున్నాం, ట్రాక్లోకి తీసుకొచ్చి 30 ఏళ్ళకి కట్టే బిల్లులు 15 ఏళ్ళకి కట్టే బదులు 20 ఏళ్ళకి కట్టే బదులు 11% వడ్డీలు 12% వడ్డీలు ఇట్లా చేసిన దాన్ని 4% వడ్డీ 3% వడ్డీలకు తీసుకొచ్చి దాన్ని ఇలా రీబ్యాలెన్సింగ్ చేసి మెల్ల వెనక్కి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఒక 10 సంవత్సరాల్లో మొత్తం ఆర్థిక వ్యవస్థను మళ్ళా నార్మల్ వ్యవస్థలోకి తీసుకొచ్చేటటువంటి పని ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. అందుకని దాన్ని గాడిలో పెట్టాలంటే కూడా అప్పులు తప్పవు. నీకు గాడిలో పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. గాడిలో పెట్టడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు ఇది. రైట్. ఓకే. జూబ్లీ హిల్స్ ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలి? ఎందుకు ఓటేయాలంటే, ఒకటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ జరుగుతున్నాయి. మనం కోరుకున్నటువంటి బై ఎలక్షన్స్ కావాలి. సరే, కారణాలు మన అందరికీ తెలుసు ఏదైనా కానీ. ఇవాళ బీఆర్ఎస్కి వేయడం వల్ల ఏ ప్రయోజనం ప్రజలకు లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడం వల్ల, అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఉండడం వల్ల గెలిచినటువంటి అభ్యర్థి తన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని నిరంతరం ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి పరిష్కరించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. 3 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం, ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నది కాబట్టి జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గెలిస్తే ఏమవుతుందంటే ఎక్కువ ప్రయోజనం ప్రజలకు ఏర్పడుతుంది. వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవాలి. నువ్వు చూస్తున్నావు, నేను ఇప్పుడు వెంకటగిరి డివిజన్లో పనిచేస్తున్నా. ఎంత దారుణం అంటే ఆ నాలాల నుంచి నీళ్లు బయటికి పోయినటువంటి పరిస్థితి చాలా ఏరియాల్లో. చాలా ఇప్పుడు మేము యుద్ధ మొత్తం మట్టి ఉన్నదంతా క్లీన్ చేయించిన తర్వాత కూడా అది చిన్న పైపులు ఉన్నాయి, ఆ పైపులు సరిపోవు, తీసేయాలి. ఇప్పుడు తీసేస్తేనేమో వర్షాకాలం, ఎందుకంటే రోడ్లని గుంతలు పడిపోతే మనం మనుషులు బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఈ వర్షాకాలం కంప్లీట్ కాగానే ఆ పైపులను తీసి కొత్త పైపులు వేయాలనేటటువంటిది ఇప్పటికే ప్రభుత్వం ప్రభుత్వం కళ్ళు మూసుకపోయినాయి అన్నట్లుంటే. అరే 10 ఏళ్ళు విధ్వంసం చేసిపోయింది అంటే 2 లైన్ల నుంచి ఏం చేసినా నేను చేస్తూనే ఉన్నా కదా. నాకున్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఏంది, నాకున్నటువంటి ఫైనాన్స్ ఏంది, దాన్ని గాడిలో పెట్టడం కోసం 1 ఇయర్ నుంచి ప్రయత్నం చేస్తుంటే ఒక ఛానల్లో ఉన్నది 46,000 మందికి రేషన్ కార్డులు ఇచ్చినాం మనం. ఒక్క కార్డు ఇవ్వలే వాళ్ళు, ఒక్క కార్డు ఇవ్వలే. ఇప్పుడు ఎన్నికల కంటే ముందే ఎంతమందికి ఇండ్లు ఇవ్వగలుగుతాం? 1+1 ఇంటికి సంబంధించినటువంటి మోడల్ నడుస్తుంది. ఏ పద్ధతిలో ఇక్కడ సిటీలో ఉన్నటువంటి పేదలకు ఇండ్లు ఇవ్వాలనేటటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. 1+1 30-40 స్క్వేర్ యార్డ్స్ ఉన్నటువంటి దాని మీద కూడా ఇల్లు కట్టుకునేటటువంటి పద్ధతిలో ఇవాళ ఆల్రెడీ ప్రభుత్వం అప్రూవల్ చేసింది. దానికి సంబంధించిన ఇండ్ల పథకం మొదలు పెట్టబోతున్నాం. 200 యూనిట్లు కరెంట్ అందరికీ ఇస్తున్నాం మేము, అక్కడ ఉన్నటువంటి ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళందరికీ. అందుకనే డెవలప్మెంట్ జరగాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే డెవలప్మెంట్ జరగాలి, స్థానిక సమస్యల పరిష్కారం కావాలంటే వాళ్ళకు ప్రాతినిధ్యం వహించేటటువంటి వ్యక్తి రోజు పోయి ప్రభుత్వంతో మాట్లాడి పని చేయించుకోగలిగినటువంటి వాడు కావాలి. పైగా రోడ్డు ప్రభుత్వాన్ని తిట్టుకుంటే రోడ్డు మీద తిరిగేటోళ్ళు కావాలంటే ప్రతిపక్షానికి గెలిపించుకోవచ్చు. టీఆర్ఎస్ గెలిస్తే ఏమవుతుంది? బయట పోయి తిరుగుతారు. తిరగడం వల్ల సమస్యల పరిష్కారం కావు. సమస్యల పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా లైజనింగ్ చేసి పని చేసుకోవాలి. బియ్యం కట్టు, రేషన్ కట్టు, లేకపోతే మీకు పవర్ కట్టు, లేకపోతే ఇండ్లు రావు, లేకపోతే సన్నబియ్యం రావు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మొన్న అన్నారు కదా. ఎక్కడ అనలే ఆ మాట, ఎక్కడ అనలే.
ఎక్కడ అల్లే అట్లా ఇంటర్ప్రిట్ మీరు చేస్తే నేను చేయగలిగింది ఏం లేదు. ఇవన్నీ ఇస్తున్నాం, ఇవన్నీ ఇస్తాం. ఇంకా మీ డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా మాకు అభ్యర్థిని గెలిపియండి, మేము చేస్తున్నటువంటి పనికి మీరు బలోపేతం చేసినట్టు అవుతుంది అని చెప్పిండు ఆయన. మొత్తానికి మేమే గెలుస్తామని చెప్తున్నారు మీరు. 100% గెలుస్తాం. గెలవకపోతే పరిస్థితి ఏం చెప్పాలి? గెలుస్తాడు. ఇంకా గెలవకపోతే అనే హైపాథటికల్ క్వశ్చనే లేదు. గెలవకపోతే లేనేలేదు. లేనే లేదు. 100% గెలుస్తున్నాం. గెలవకపోతే మళ్ళీ వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఇస్తా. గెలిచినా ఇస్తా, గెలుస్తున్నాం, గెలిచినాక కూడా ఇస్తా. రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.